Garuda Express, an international courier service. యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు ఈ పేరు నరేంద్ర మోడీ తరువాత బీజేపీలో మారుమోగుతుంది. ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి యోగి తాను ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగా మారుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్లు రద్దు చేసినా, గోమాంసంపై కఠిన నిర్ణయం తీసుకున్నా అది యోగి ఆదిత్యనాథ్కే చెల్లుతుంది. తాజాగా యూపీలో రాజ్యం ఏలిన ములాయం, అతడి కుమారుడు అఖిలేష్, మాయావతిల భద్రతలను ఒక్కసారిగా తగ్గించి సంచలనంగా మారిపోయారు. అవసరానికి మించి భద్రత అవసరం లేదని ములాయం వర్గానికి భద్రతను తగ్గించారు యోగి. ఇక వీరితో పాటు మరికొందరు ములాయం కుటుంబ సభ్యులైన డింపుల్ యాదవ్, శివపాల్ యాదవ్, రామ్ గోపాల్ యాదవ్లకు కూడా భద్రతను తగ్గించారు. అయితే బీజేపీకి చెందిన నేత వినయ్ కటియార్తో పాటు మరికొందరికి జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. ఇప్పటి వరకు యూపీలో 151 మంది భారీ భద్రత పొందుతున్నట్లు గ్రహించిన యోగి ప్రస్తుతం ఆ సంఖ్యలో 46 మందిని తగ్గించినట్లు సమాచారం. ఇక తొలగించగా మిగిలింది 105 మంది మాత్రమే. ఈ విషయంపై యోగి మాట్లాడుతూ, అనవసరంగా నేతలకు వినియోగించే భద్రతా సిబ్బందిని సామాన్యుల భద్రత కోసం వినియోగించాలని, వృధాగా డాబు దర్జా ప్రదర్శించే వాళ్ళకి కాదని ఆదిత్యనాథ్ చెప్పడం జరిగింది. అయితే యోగి తీసుకున్న ఈ నిర్ణయంపై ములాయం వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. అంతే, పవర్ ఉంటేనే ఎక్కడైనా చక్రం తిప్పవచ్చు, పవర్ లేకుంటే బల్బు వెలగదు, ప్రజానాయకుడైనా మాట పట్టించుకునే వారు ఎవరు ఉండరు. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.